నల్గొండ సీఐ అదృశ్యం మిస్టరీ వీడింది. నిన్న అజ్ఞాతంలోకి వెళ్లిన సీఐ వెంకటేశ్వర్లు గుంటూరు జిల్లా బాపట్లలో ఉన్నట్లుగా గుర్తించారు. వెంటనే సీఐని అదుపులోకి తీసుకున్న పోలీసులు సూర్యలంక మెరైన్ పోలీస్ స్టేషన్కు తరలించారు. సీఐ వెంకటేశ్వర్లు ఆచూకీ లభించడంతో ఆయన కుటుంబ సభ్యులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. మరికొద్దిసేపట్లో సూర్యలంక పోలీస్ స్టేషన్లో ఉన్న సీఐ వెంకటేశ్వర్లను కుటుంబ సభ్యులు కలుసుకోబోతున్నారు. అయితే సీఐ అదృశ్యం వెనుక కారణాలు ఏంటనేది మాత్రం ఇంకా విచారణ చేస్తామని డీఐజీ స్టీఫెన్ రవీంద్ర చెబుతున్నారు. మా ప్రతినిధి రాజేష్ మనకు గుంటూరు నుంచి అందుబాటులోకి వచ్చారు తాజా సమాచారంతో. రాజేష్, ఎలాంటి కీలక సమాచారం తెలుస్తుంది? ఇంతకీ సీఐ వెంకటేశ్వర్లు అదృశ్యం అవడానికి కారణాలు ఏంటి? డిపార్ట్మెంట్లో ఎలాంటి చర్చ నడుస్తోంది? మనకొస్తున్న సమాచారం. అదృశ్యానికి గల కారణాలు అయితే ఇంకా తెలియదు. ప్రస్తుతానికి అయితే అతను సూర్యలంక బీచ్ లో ఉంటాడు. మెరైన్ పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. ఒక తెలియని కొత్త వ్యక్తి అతను అక్కడికి వెళ్ళాడని కూడా తెలుస్తుంది. నిన్న సాయంత్రం నుంచి కూడా మెరైన్ పోలీస్ స్టేషన్ అతను తలదాచున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం అయితే అక్కడ కొంత ఉత్కంఠ వాతావరణం కనబడుతుంది. ఎందుకంటే మీడియాకి కనపడించకుండా పోలీసు అందరూ కూడా శ్రీనివాస్ వెంకటేశ్వరుని లోపలైతే ఉంచిన పరిస్థితి. అక్కడ బాపట్ల రూరల్ సిఐతో పాటు అధికారులందరూ కూడా అక్కడ వెళుతున్నారు. అంటే నల్గొండ నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం ఎక్కడ కూడా బయటికి వెంకటేశ్వర్లు ఎక్కడ మాట్లాడనివ్వద్దు, ఎవరు కూడా కంటపడకుండా తీసుకురావాలని ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. లోపలే ఉన్నాడు మెరైన్ పోలీస్ స్టేషన్ లోనే ప్రస్తుతం వెంకటేశ్వర్లు అయితే ఉన్నారు. ఎవరితో కూడా మాట్లాడనివ్వద్దు అని కూడా నల్గొండ నుంచి ఆదేశాలు వచ్చినట్టు ఇక్కడ ఉన్నటువంటి బాపట్ల పోలీసులు చెప్తున్నారు. అయితే గత నెల 24 జరిగినటువంటి హత్య కేసుకు సంబంధించి శ్రీనివాస్ హత్య కేసుకు సంబంధించి వెంకటేశ్వర్లు విచారణ అధికారులు ఉన్నారు. రాజకీయ ఒత్తిళ్లు అదేవిధంగా పై అధికారులు ఒత్తిళ్లు కూడా వస్తున్న కారణంగానే ఆయన నిన్న ఉదయం నుంచి కూడా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది. ఆయన అధికారికంగా ఉన్న సిమ్ అదేవిధంగా పర్సనల్ ఫోన్ నెంబర్ కూడా స్విచ్ ఆఫ్ లో ఉంది. అదేవిధంగా వెపన్ కూడా సరెండర్ చేసి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. ఈ ఇంతకీ బాపట్లలో ఈ 2 రోజులు ఎక్కడున్నారు? అంటే సూర్యలంక బీచ్ లో ఒక రిసార్ట్స్ లో ఒక కొత్త వ్యక్తి అతని పేరు నమోదు చేసుకుని రిసార్ట్ లో తలదాచుకున్నట్టు తెలుస్తుంది. తర్వాత మెరైన్ పోలీసులు అదుపులో తీసుకుని ఆ స్టేషన్ లో ఉంచినట్టు కూడా తెలుస్తుంది. అయితే పోలీసులు సమాచారం తెలిసిన తర్వాత మీడియా కూడా బయట సమాచారం రావడంతో ఇప్పుడు ఆయన వెంటనే నల్లగొండ తరలించాలని చూస్తున్నారు. ప్రస్తుతం అయితే వెంకటేశ్వర్లు మెరైన్ పోలీస్ స్టేషన్ అయితే ఉన్నారు. గుంటూరు జిల్లాకు సంబంధించిన పోలీసు ఉన్నతాధికారులు కూడా సూర్యలంక బయలుదేరారు. అతన్ని వెంకటేశ్వర్ని నల్లగొండ కూడా తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రఘు. రైట్ రాజేష్. మా ప్రతినిధి నల్గొండ నుంచి చంద్రశేఖర్ మనకు అందుబాటులోకి వచ్చారు. ఇదే అంశంపై చంద్రశేఖర్ మరింత సమాచారం అందించే ప్రయత్నం చేస్తారు. చంద్రశేఖర్, మనకు తెలుస్తున్న కీలక సమాచారం ఏంటి? అదృశ్యం వెనక ఉన్న కారణాలు ఏంటనేది ఏమైనా వివరాలు తెలిసే అవకాశం కనిపిస్తోందా? పోలీసులు ఏమైనా అధికారికంగా చెప్పబోతున్నారా? రఘు, 2 రోజులుగా ఇటు పోలీసు వర్గాల్లో కలవరం సృష్టిస్తున్న 1 టౌన్ సిఐ సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్ల అదృశ్యం ఒక కొలిక్కి వచ్చింది. దీనికి సంబంధించి ఆయన ఈ రోజు ఉదయం గుంటూరు జిల్లా బాపట్లలో ఉన్నట్టు ఉన్నతాధికారులు గుర్తించారు. ప్రస్తుతం అయితే ఆయన అదుపులోకి తీసుకొని నల్గొండకు తరలిస్తున్నట్లుగా చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి అంటే ఇప్పటి వరకు ఇటు సిఐ కానీ లేదంటే పోలీసులను ఎవరు కూడా అధికారికంగా మాత్రం స్పందించలేదు. అంటే ఐజీ స్టీఫెన్ రవీంద్ర ఆయన ఆచూకీ లభ్యమైనట్టు ఆయన తీసుకొని వస్తున్నట్లు ఆయన కుటుంబం కూడా కాంటాక్ట్ అయినట్లుగా ధృవీకరించారు తప్పితే ఎందుకు మిస్ అయ్యారు, ఎందుకు ఆయన అజ్ఞాతంలోకి వెళ్లాల్సి వచ్చిందన్న దానిపై మాత్రం ఎవరు స్పందించలేదు. అయితే దీనికి సంబంధించి తాను కేవలం మానసిక ప్రశాంతత కోసమే వచ్చానని చెప్పి ఉన్నతాధికారులను కలుస్తాను అని చెప్పి సిఐ అన్నట్లుగా సమాచారం వస్తుంది తప్పితే దాని మీడియా పరంగా మాత్రం ఆయన అధికారికంగా మాత్రం స్పందించలేదు. అయితే ఈ ప్రధానంగా బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య కేసు కాంగ్రెస్ నాయకుడు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన మున్సిపల్ చైర్పర్సన్ భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య కేసులోనే ఆయన ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ ఉన్నారు. ఆ కేసులోనే కొంతమందిపై పెట్టిన సెక్షన్లలో త్వరగా బెయిల్ రావడం, ఆ బెయిల్ వచ్చిన నేపథ్యంలో ఇప్పటికే విమర్శలు ఎదుర్కొంటున్న పోలీసులు వెంటనే బెయిల్ రావడం, హత్య కేసులో బెయిల్ రావడం వెనక మరొక కుట్ర ఉందని చెప్పి ఇటు ప్రతిపక్షాలు విమర్శించే అవకాశం ఉంది. ముఖ్యంగా స్థానిక కాంగ్రెస్ నాయకులు ఈ నేపథ్యంలోనే దాన్ని ఎలా ఆ సెక్షన్లు ఆలోచించకుండా ఎలా పెట్టారు అన్న కోణంలో ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. అయితే ఒక ఐఓగా
ఈయన ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ గా ఐఓగా ఉన్నప్పటికీ కూడా స్థానికంగానే డిఎస్పీ, స్థానికంగానే అంటే జిల్లా కేంద్రంగా ఉన్న ఎస్పీ వీళ్ళంతా ఉంటారు కాబట్టి అందులో రాజకీయంగా పెద్ద సంచలనం కలిగించిన కేసు కాబట్టి ఉన్నతాధికారుల ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుంది. కానీ ఎక్కడ కూడా వాళ్ళు ఇన్వాల్వ్ అంటే వాళ్ళ సలహా మేరకు నడుచుకున్నప్పటికీ తీరా కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసినప్పుడు, కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినప్పుడు మాత్రం ఈయనని ఉన్నతాధికారులు మందలించినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఆయన వాస్తవానికి సున్నిత మనస్కుడు. ఆయన ఈ నేపథ్యంలోనే కొంత మొదటి నుంచి వీళ్ళ సలహా ప్రకారం నడుచుకుంటాం కానీ తిరిగి తననే తప్పు పట్టడం, తననే కొంత ఇప్పటికే ఒత్తిడికి గురి కావడం, ఈ నేపథ్యంలో ఆయన కొంత అజ్ఞాతంలోకి వెళ్ళినట్లుగా భావిస్తున్నారు. రఘు. చంద్రశేఖర్.